ప్రజా రవాణాలో ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం బస్సు డ్రైవర్లు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని డీఎస్పీ తిరుపతిరావు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవాలను డీఎస్పీ తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించి కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోలను ప్రమాదరహిత డిపోలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రమాదరహిత కార్యక్రమాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ సంస్థ రూపొందించిన కరపత్రాలను డీఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివప్రసాద్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మరి సార్కి ఎంతో బిజీ ఉన్న మన కోడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్యారేజ్ ఇన్ఛార్జి గారు, ట్రాఫిక్ ఇన్ఛార్జి గారు మరియు ట్రాఫిక్ మరి ఈ జూలై మాసంలో మన డిపార్ట్మెంట్ పరంగా ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు నివారించడానికి ఈ డ్రైవర్స్ యొక్క గుడ్ హ్యాబిట్స్, డ్రైవింగ్ హ్యాబిట్స్, వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేయాలి, ఈ వారంలో ఏమేమి చూడాలి అనేది మనకి ముఖ్య విషయంగా ఉంటుంది. దీనికి ఈ ప్రోగ్రాంలో మనకి డ్రైవర్లకి ముందుగా మీది మాది ఒకటే కులం. ఏ కులం అది? కాకి కులం. అవునా కదా? ఎస్. చక్రం ప్రగతికి చిహ్నం. మన చక్రం బయటకు వెళ్ళకపోతే ఏ చక్రాలు ముందుకెళ్ళవు. అవునా కదా? ఎస్. బిహేవియర్తో పాటుగా మూడు అంశం సేఫ్టీ. ఏ డ్రైవర్ కానీ ఏ వ్యక్తి కానీ కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు. అది అనేక కారణాల వల్ల ప్రమాదం జరగాల్సి ఉంటుంది. కానీ మనం కొంతవరకు దాని ప్రమాదాన్ని నివారించవచ్చు. అంటే మానవ తప్పిదాన్ని ఉంటే దాన్ని నివారించవచ్చు. సాంకేతిక పరంగా మనం చేయలేం. మానవ తప్పిదాన్ని అంటే దాన్ని నివారించి ఒక యాక్సిడెంట్ని అరికట్టవచ్చు. యాక్సిడెంట్ జరుగుతుంది, లీగల్గా కేసు ఉంటుంది, కాంపన్సేషన్ ఉంటుంది, తర్వాత ఇవ్వాలి. కానీ కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో ఎక్కువచ్చిన కొడుకు కానీ ప్రమాదం మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని బాధ అనేది వర్ణాతీతం. మేము చాలాసార్లు చూసినాం ఆ సర్వీస్లో. కుటుంబ పెద్ద కానివ్వండి, ఎక్కువచ్చిన కొడుకు కానివ్వండి మరణించినప్పుడు, గాయపడ్డప్పుడు వాళ్ళు పడే బాధ వర్ణాతీతం. అటువంటి పగ అనేది, అటువంటి కష్టం అనేది పగలు కూడా రాకూడదు.